డిసెంబర్ 2023లో చాలా కార్ల సేల్స్ డ్రాప్ అయ్యాయి. అవే కార్లు జనవరి 2024లో చాలా ఇంప్రూవ్‌మెంట్ చూపించినాయి. ఏ కార్ల సేల్స్ ఇంప్రూవ్‌మెంట్ అయ్యి మరి పొజిషన్ ఇంప్రూవ్‌మెంట్ చేసుకున్నాయి మనం చూడబోతున్నాం. హలో మై డియర్ రైడర్స్, నేను అభిషేక్ రెడ్డి, మీరు చూస్తున్నారు వానిజం. జనవరి 2024లో టాప్ 25 సెల్లింగ్ కార్ లిస్ట్లో 25వ పొజిషన్ 25th పొజిషన్లో వస్తున్న కార్ ఇది ఒక రియల్ ఎస్యూవీ మహీంద్రా థార్. జనవరి 2024లో మొత్తం 6059 6059 యూనిట్స్ సేల్స్ అయింది. డిసెంబర్ 2023తో పోలిస్తే దీని సేల్స్ పెరిగినా కూడా డిసెంబర్ 2023లో 20వ పొజిషన్లో ఉండే 20వ పొజిషన్ నుంచి 25వ పొజిషన్కి డ్రాప్ అయింది. ఆల్మోస్ట్ అన్ని కార్ల పొజిషన్ ఇంత సేల్స్ ఇంప్రూవ్ అయినా కూడా పొజిషన్ డ్రాప్ కావడం మనం ఇప్పుడు చూస్తాం. లాస్ట్ ఇయర్ జనవరి 2023తో పోలిస్తే 37% మంచి సేల్స్ ఇంప్రూవ్మెంట్ చూపించింది. 24వ పొజిషన్ 24th పొజిషన్లో వస్తున్న కార్ కియా సెల్టోస్. ఈ కాంపాక్ట్ ఎస్యూవీ జనవరి 2024లో మొత్తం 6391 6391 యూనిట్ సేల్స్ కావడం జరిగింది. డిసెంబర్ మంత్లో 11th పొజిషన్ నుండి 11th పొజిషన్ నుంచి ఏకంగా 24th పొజిషన్కి డ్రాప్ అయింది. ఈ లిస్ట్లో ఇది ఏకైక కార్ డిసెంబర్ మంత్తో పోలిస్తే దీని సేల్స్ తగ్గింది. లాస్ట్ ఇయర్తో పోలిస్తే 39% సేల్స్ తగ్గింది. 23వ పొజిషన్ 23rd పొజిషన్లో వస్తున్న కార్ ఇది ఒక హ్యాచ్ బ్యాక్ టాటా టియాగో. జనవరి 2024లో మొత్తం 6482 6482 యూనిట్ సేల్స్ అయింది. డిసెంబర్ మంత్తో పోలిస్తే దీని సేల్స్ కొద్దిగా ఇంప్రూవ్ అయింది. డిసెంబర్ మంత్లో కూడా ఈ హ్యాచ్ బ్యాక్ 23rd పొజిషన్లో ఉండే. లాస్ట్ ఇయర్తో పోలిస్తే 28% ఈ కార్ సేల్స్ తగ్గింది. 22వ పొజిషన్ 22nd పొజిషన్లో వస్తున్న కార్ ఇది కూడా హ్యాచ్ బ్యాక్ హ్యుండై గ్రాండ్ i10 నియోస్. జనవరి 2024లో మొత్తం 6865 6865 యూనిట్ సేల్స్ అయింది. డిసెంబర్ మంత్లో 21st పొజిషన్లో ఉండే. దీని సేల్స్ ఇంప్రూవ్ అయిన కూడా 21st పొజిషన్ నుంచి 22nd పొజిషన్కి వచ్చింది. లాస్ట్ ఇయర్తో పోలిస్తే 22% దీని సేల్స్ తగ్గింది. 21st పొజిషన్ 21వ పొజిషన్ వస్తుంది హ్యుండై i20. ఈ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ జనవరి 2024లో మొత్తం 7083 7083 యూనిట్ సేల్స్ అయింది. లాస్ట్ ఇయర్తో పోలిస్తే 13% సేల్స్ తగ్గింది. డిసెంబర్ మంత్తో పోలిస్తే దీని సేల్స్ ఇంప్రూవ్ అయింది. ఇంప్రూవ్ కావడం వల్ల 24th పొజిషన్లో ఉండే 24th పొజిషన్ నుంచి 21st పొజిషన్కి ఇంప్రూవ్ అయింది. 20వ పొజిషన్ 28th పొజిషన్లో వస్తున్న కార్ ఇది ఒక ఎస్యూవీ మహీంద్రా XUV 700. జనవరి 2024లో మొత్తం 7206 7206 యూనిట్ సేల్స్ అయింది. లాస్ట్ ఇయర్తో పోలిస్తే 25% సేల్స్ ఇంప్రూవ్ అయింది. డిసెంబర్ మంత్లో 19th పొజిషన్లో ఉండే. దీని సేల్స్ ఇంప్రూవ్ అయినా కూడా 19th పొజిషన్ నుంచి 20th పొజిషన్కి డ్రాప్ అయింది. 19వ పొజిషన్ 19th పొజిషన్లో వస్తున్న కార్ ఇది ఒక మినీ ఎస్యూవీ హ్యుండై ఎక్స్టర్. జనవరి 2024లో మొత్తం 8229 8229 యూనిట్ సేల్స్ అయింది. డిసెంబర్ మంత్లో 17th పొజిషన్లో ఉండే. దీని సేల్స్ ఇంప్రూవ్ అయినా కూడా 17th పొజిషన్ నుంచి 19th పొజిషన్కి డ్రాప్ అయింది. 18వ పొజిషన్ 18th పొజిషన్లో వస్తున్న కార్ ఇది ఒక ఎంయూవీ టొయోటా ఇన్నోవా క్రిస్టా. జనవరి 2024లో మొత్తం 9400 9400 యూనిట్ సేల్స్ అయింది. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఏకంగా 559% సేల్స్ ఇంప్రూవ్ అయింది. ఎంతగానో సేల్స్ ఇంప్రూవ్మెంట్ చూపించడం కారణం ఏంటంటే లాస్ట్ ఇయర్ డీజిల్ వేరియంట్ డిస్కంటిన్యూ చేయడం జరిగింది. ఆ టైంలో ఈ ఇన్నోవా క్రిస్టా సేల్స్ చాలా తగ్గింది. ఆ తర్వాత డీజిల్ వెర్షన్ రీలాంచ్ చేయడం జరిగింది. ఏదైతే మీకు సేల్స్ ఫిగర్ చెప్పానో ఇన్నోవా క్రిస్టా మరియు ఇన్నోవా ఐక్రాస్ కంబైన్ సేల్స్ ఫిగర్ డిసెంబర్ మంత్లో 16th పొజిషన్లో ఉండే. 16th పొజిషన్ నుంచి 18th పొజిషన్కి డ్రాప్ అయింది. 17వ పొజిషన్ 17th పొజిషన్లో వస్తున్న కార్ ఇది ఒక దేశీ ఎస్యూవీ మహీంద్రా బొలెరో. జనవరి 2024లో మొత్తం 9964 9964 యూనిట్ సేల్స్ అయింది. లాస్ట్ ఇయర్తో పోలిస్తే 16% సేల్స్ ఇంప్రూవ్మెంట్ చూపించింది. డిసెంబర్ మంత్లో 15th పొజిషన్లో ఉండే. 15th పొజిషన్ నుంచి 17th పొజిషన్కి డ్రాప్ అయింది. 16వ పొజిషన్ 16th పొజిషన్లో వస్తున్న కార్ ఇది ఒక సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ కియా సోనెట్. జనవరి 2024లో మొత్తం 11530 11530 యూనిట్ సేల్స్ అయింది. లాస్ట్ ఇయర్తో పోలిస్తే 25% సేల్స్ ఇంప్రూవ్మెంట్ చూపించింది. ఈ కార్ డిసెంబర్ మంత్లో టాప్ 25 సెల్లింగ్ కార్ లిస్ట్లో లేదు. 15వ పొజిషన్ 15th పొజిషన్లో వస్తున్న కార్ ఇది కూడా సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ హ్యుండై వెన్యూ. జనవరి 2024లో మొత్తం 11831 11831 యూనిట్ సేల్స్ అయింది. లాస్ట్ ఇయర్తో పోలిస్తే 10% సేల్స్ ఇంప్రూవ్మెంట్ చూపించింది. డిసెంబర్ మంత్లో 9th పొజిషన్ ఉండే. దీని సేల్స్ కూడా చాలా పెరిగినా కూడా 9th పొజిషన్ నుంచి 15th పొజిషన్కి డ్రాప్ అయింది. 14వ పొజిషన్ 14th పొజిషన్లో వస్తున్న కార్ ఇది ఒక వ్యాన్ మారుతి సుజుకి ఇకో. జనవరి 2024లో మొత్తం 12019 12019 యూనిట్ సేల్స్ అయింది. లాస్ట్ ఇయర్తో పోలిస్తే 3% సేల్స్ ఇంప్రూవ్మెంట్ అయింది. డిసెంబర్ మంత్లో 10th పొజిషన్లో ఉండే. 10th పొజిషన్ నుంచి 14th పొజిషన్కి డ్రాప్ అయింది. 13వ పొజిషన్ 13th పొజిషన్లో వస్తున్న కార్ ఇది ఒక ఎంట్రీ లెవెల్ హ్యాచ్ బ్యాక్ మారుతి సుజుకి ఆల్టో. జనవరి 2024లో మొత్తం 12395
12,395 యూనిట్ సేల్స్ అయింది. లాస్ట్ ఇయర్తో పోల్చి ఏకంగా 42% సేల్స్ తగ్గింది. ఈ కార్ డిసెంబర్ 2023లో టాప్ 25 సెల్లింగ్ కార్ లిస్టులో లేదు. 12వ పొజిషన్ 12th పొజిషన్లో వస్తున్న కార్ ఇది ఒక కాంపాక్ట్ ఎస్యూవీ ఉండే క్రెటా. జనవరి 2024లో మొత్తం 13,212 13,212 యూనిట్ సేల్స్ అయింది. లాస్ట్ ఇయర్తో పోల్చి 12% సేల్స్ తగ్గింది. డిసెంబర్ మంత్ 13th పొజిషన్ ఉండే ఒక పొజిషన్ ఇంప్రూవ్ 12th పొజిషన్కి వచ్చింది. నేను ఆల్రెడీ వన్ డే క్రెటా డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్ పైన సపరేట్ డీటెయిల్డ్ రివ్యూ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. సో ఆ లింక్ పైన క్లిక్ చేసి ఆ వీడియో కూడా చూడండి. 11వ పొజిషన్ 11th పొజిషన్లో వస్తున్న కార్ ఇది ఇంకొక కాంపాక్ట్ ఎస్యూవీ మారుతి సుజుకి గ్రాండ్ విటారా. జనవరి 2024లో మొత్తం 13,438 13,438 యూనిట్ సేల్స్ అయింది. లాస్ట్ ఇయర్తో పోల్స్తే 55% మంచి గ్రోత్ చూపించింది. డిసెంబర్ మంత్లో 18th పొజిషన్లో ఉండే దీని సేల్స్ ఇంప్రూవ్ చేసుకొని 18th పొజిషన్ నుంచి 11th పొజిషన్కి వచ్చింది. ఇప్పుడు టాప్ 10 సెల్లింగ్ కార్స్ చూద్దాం. 10వ పొజిషన్ 10th పొజిషన్లో వస్తున్న కార్ మారుతి సుజుకి ఫ్రాంక్స్. ఈ మినీ ఎస్యూవీ జనవరి 2024లో మొత్తం 13,643 13,643 యూనిట్ సేల్స్ అయింది. డిసెంబర్ మంత్లో 12వ పొజిషన్లో ఉండే దీని సేల్స్ ఇంప్రూవ్ చేసుకొని 12వ పొజిషన్ నుంచి 10th పొజిషన్కి ఇంప్రూవ్ అయింది. 9వ పొజిషన్ 9th పొజిషన్లో వస్తున్న కార్ ఇది ఒక ఎస్యూవీ మహీంద్రా స్కార్పియో. జనవరి 2024లో మొత్తం 14,293 14,293 యూనిట్ సేల్స్ అయింది. లాస్ట్ ఇయర్తో పోల్స్తే 64% మంచి సేల్స్ ఇంప్రూవ్మెంట్ చూపించింది. డిసెంబర్ మంత్లో 7th పొజిషన్ ఉండే దీని సేల్స్ ఇంప్రూవ్ అయినా కూడా 7th పొజిషన్ నుంచి 9th పొజిషన్కి వచ్చింది. 8వ పొజిషన్ 8th పొజిషన్లో వస్తున్న కార్ ఇది ఒక ఎంయూవీ మారుతి సుజుకి ఎర్టిగా. జనవరి 2024లో మొత్తం 14,632 14,632 యూనిట్ సేల్స్ అయింది. లాస్ట్ ఇయర్తో పోలిస్తే 50% సేల్స్ మంచి ఇంప్రూవ్మెంట్ చూపించింది. డిసెంబర్ మంత్లో ఈ ఎంయూవీ 4th పొజిషన్లో ఉండే 4th పొజిషన్ నుంచి 8th పొజిషన్ డ్రాప్ అయింది. 7వ పొజిషన్ 7th పొజిషన్లో వస్తున్న కార్ ఇది ఒక సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ మారుతి సుజుకి బ్రీజా. జనవరి 2024లో మొత్తం 15,303 15,303 యూనిట్ సేల్స్ అయింది. లాస్ట్ ఇయర్తో పోల్చి 7% సేల్స్ ఇంప్రూవ్మెంట్ చూపించింది. డిసెంబర్ మంత్ 5th పొజిషన్ ఉండే 5th పొజిషన్ నుంచి 7th పొజిషన్కి డ్రాప్ అయింది. 6వ పొజిషన్ 6th పొజిషన్లో వస్తున్న కార్ ఇది ఒక హచ్ బ్యాక్ మారుతి సుజుకి షిఫ్ట్. జనవరి 2024లో మొత్తం 15,370 15,370 యూనిట్ సేల్స్ అయింది. లాస్ట్ ఇయర్తో పోల్స్తే 7% దీని సేల్స్ తగ్గింది. డిసెంబర్ మంత్ 6th పొజిషన్లో ఉండే ఇప్పుడు కూడా 6th పొజిషన్లో ఉంది. 5వ పొజిషన్ 5th పొజిషన్లో వస్తున్న కార్ ఈ లీస్ట్లో ఏకైక సిడాన్ ఇది మారుతి సుజుకి డిజైర్. జనవరి 2024లో మొత్తం 16,773 16,773 యూనిట్ సేల్స్ అయింది. లాస్ట్ ఇయర్తో పోల్స్తే 48% మంచి సేల్స్ ఇంప్రూవ్మెంట్ చూపించింది. డిసెంబర్ మంత్ 2nd పొజిషన్లో ఉండే 2nd పొజిషన్ నుంచి 5th పొజిషన్కి డ్రాప్ అయింది. 4వ పొజిషన్ 4th పొజిషన్లో వస్తున్న కార్ ఇది ఒక సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ టాటా నెక్సాన్. జనవరి 2024లో మొత్తం 17,182 17,182 యూనిట్ సేల్స్ అయింది. లాస్ట్ ఇయర్తో పోల్స్తే 10% సేల్స్ ఇంప్రూవ్మెంట్ చూపించింది. ఈ కార్ డిసెంబర్ మంత్లో 1st పొజిషన్లో ఉండే 1st పొజిషన్ నుంచి 4th పొజిషన్కి డ్రాప్ అయింది. 3వ పొజిషన్ 3rd పొజిషన్లో వస్తున్న కార్ ఇది ఒక హచ్ బ్యాక్ మారుతి సుజుకి వ్యాగనార్. జనవరి 2024లో మొత్తం 17,756 17,756 యూనిట్ సేల్స్ అయింది. లాస్ట్ ఇయర్తో పోల్స్తే 13% సేల్స్ డ్రాప్ అయింది. డిసెంబర్ మంత్ 14th పొజిషన్ ఉండే 14th పొజిషన్ నుంచి ఏకంగా 3rd పొజిషన్కి వచ్చింది. 2వ పొజిషన్ 2nd పొజిషన్ ఆక్యుపై చేసుకున్న కార్ ఇది ఒక మినీ ఎస్యూవీ. ఫస్ట్ టైం ఇంత మంచి పొజిషన్ తెచ్చుకోవడం ఈ కార్ టాటా పంచ్. జనవరి 2024లో మొత్తం 17,978 17,978 యూనిట్ సేల్స్ అయింది. లాస్ట్ ఇయర్తో పోల్స్తే మంచి 50% సేల్స్ ఇంప్రూవ్మెంట్ చూపించింది. డిసెంబర్ మంత్లో 3rd పొజిషన్లో ఉండే ఇంప్రూవ్ అయ్యి 2nd పొజిషన్కి వచ్చింది. జనవరి 2024లో టాప్ 1 పొజిషన్ నంబర్ 1 పొజిషన్ దక్కించుకున్న కార్ మారుతి సుజుకి బలినో. జనవరి 2024లో మొత్తం 19,630 19,630 యూనిట్ సేల్స్ అయింది. లాస్ట్ ఇయర్తో పోల్స్తే 20% సేల్స్ ఇంప్రూవ్మెంట్ చూపించింది. డిసెంబర్ మంత్ పోల్స్తే 8th పొజిషన్లో ఉండే 8th పొజిషన్ నుంచి 1st పొజిషన్కి ఇంప్రూవ్ అయింది. చూసారా జనవరి 2024 టాప్ సెల్లింగ్ 25 కార్ లిస్ట్. ఈ వీడియోకి అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసినందుకు. జై హింద్.